హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నోటికి చాలా రుచిగా అనిపించే గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ స్టైల్లో గోంగూర చికెన్ చేస్తే మళ్ళీ ఇదే చేస్తారు. అంత బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఐరన్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న అర కేజీ చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని వాటర్ అంతా ఎగిరిపోయేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకుంటే ఏంటంటే చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, చాలా మట్టుకు ఉడికిపోయింది. ఇది ఆయిల్ కూడా పైకి వస్తుంది. సో చూడండి, ఇది ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మనం 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను చూడండి. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. ఇలా 1 నిమిషం అయిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్ అయిపోతాయి ఉల్లిపాయలు మొత్తం. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఉల్లిపాయలు ముందుగా వేయకుండా ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర చికెన్ ఫ్రైలో 1 చుక్క వాటర్ కూడా వేయకుండా ఫ్రై చేస్తామండి. కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా 1 గోంగూర కట్టని ఆయిల్లో వేయించుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత నేను పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ గోంగూరని వేయించుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుని వేయించుకుని పేస్ట్ చేసుకోండి, బాగానే ఉంటుంది, పర్లేదు. సో ఇది వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదు అంటే కింద అడుగంటుతుంది. ఇది ఐరన్ కడాయి కాబట్టి చాలా మందంగా ఉంటుందండి. అసలు మాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీకైనా బిర్యానీకైనా చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీగా కూడా ఉంటుందండి మనం గోంగూర పేస్ట్ వేయడం వల్ల. ఒకసారి కంపల్సరిగా మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కోసమే కాదండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఛానల్ కోసం నాకు కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈసారి మీరు చికెన్ తెచ్చుకుంటే ఇలా కంపల్సరిగా ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇదే చేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. సో చూసారు కదండి, వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.